పూర్ణచంద్ర గారు, మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా ఎలాగ వారి కళ్ళు కప్పగలుగుతున్నారు ఈ రాజకీయ నాయకులు? వందల కోట్ల రూపాయలు ఏ విధంగా పంచగలుగుతున్నారు ప్రజలకి మభ్యపెట్టి? ఏ విధంగా డబ్బులు, బోర్డర్లు, చెక్ పోస్టులు దాటించగలుగుతున్నారు సార్? ఇందులో ముప్పాళ్ళ గారు చెప్పిన అంశం నుంచి వస్తాను. అంతిమ లబ్ధిదారుడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో మనం ఆల్రెడీ ఒక బొంబాయి నటి కేసు ఉంది. అవును, జత్వాని బొంబాయి నటి కేసులో, అదే పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో బొంబాయి నటి కేసులో ఏమవుతుందంటే, ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరు? జిందాల్. మరి జిందాల్ కి ఈ ఐపీఎస్ అధికారులు జిందాల్ చెప్తే చేయరు కదా. అవును, ఎక్కడ చేశారు? జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఉండే చేశామని చెప్పారు. మరి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు ఇంతవరకు నాకు అర్థం కాలేదు. క్రిమినల్ కాన్స్పిరసీ వస్తుంది, అంతిమ లబ్ధిదారుడు వస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉందా? పొలిటికల్ విల్ ఉందా? ఎవరైతే అంతిమ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి ఉద్దేశం కానీ ధైర్యం కానీ ఉందా లేదా? ఇప్పుడు కేవలం ఐపీఎస్ అధికారుల వరకే చర్య తీసుకుని మిగిలిన వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. దాని పర్యవసనాలు, రాజకీయ పర్యవసనాలతో నిమిత్తం లేకుండా చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు చెప్పండి నాకు. అలానే ఈ రోజున ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్, మరి అతను పేషీలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడంలో పెద్ద ముందు వెనక ఆడలే. మరి అంతిమ లబ్ధిదారుడు ఎవరు? మరి ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అలానే సోలార్ స్కామ్, అదానీలు 1750 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుడికి ఇచ్చారని చెప్తున్నారు. దాని మీద అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు ప్రభుత్వం, ఎంక్వైరీ వేయలేదు. ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం చేసే పనులు ఏంటి నాకు అర్థం కావట్లా. సరిగ్గా ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాం, కింగ్ పిన్ మీద చర్య తీసుకో. ఏం అంటే భయమా వీళ్ళకి? అంటే వీళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారా? రేపు పొద్దున అతను మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాడని భయమా? అంతేగా సార్. ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం? అంటే దొంగలు కలిపి ఉళ్ళు పంచుకుంటున్నారా? మిగిలిన ప్రజలంతా ఏమనుకోవాలి? ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరి పరిస్థితి ఏంటి చెప్పండి. సూపర్ 6 అని చెప్పి ఏదో వాళ్ళ విధిల్చి, అది ఎంత విధిస్తారో కూడా తెలియదు మనకి. ఏదో విధిల్చి 1000 రూపాయలు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు వీళ్ళు. ఎంత అన్యాయంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా, అన్నిటికీ మించి నిర్భయంగా. సో దొంగే దొంగ అన్నట్టుగా తయారైపోయింది ఇక్కడ వ్యవస్థ. ఇది ప్రజలు గమనించాలి. ఈ గేమ్ ప్లాన్ వెనక ఉన్న ఉద్దేశం గమనించాలి. రూలింగ్ పార్టీ రూలర్స్ లా కాదు మాకు కావాల్సింది, రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయాలి. అదే మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ వర్గాల ప్రతినిధిగా, ఎస్సీ వర్గాల ప్రతినిధిగా, ఎస్టీ వర్గాలు, మా సంపదని మీరు దోచుకుంటున్నారు, మా సంపదని మేము అధికారాన్ని కట్టబెట్టాము, మా ఓట్లు మావే, 92% ఓట్లు మావే, మీవి 8% ఓట్లు. ఈ రోజున ఒక సామాజిక వర్గం, ఏదైతే పాలనా అధికారంలో ఉన్న సామాజిక వర్గం యొక్క జనాభా శాతం 3.31 మాత్రమే. అపోజిషన్ లో ఉన్న సామాజిక వర్గం యొక్క వాళ్ళది 4.82 మాత్రమే. ఇద్దరు కలిపితే 8%. అందరికన్నా ఎక్కువ ఈ రాష్ట్రంలో కాపులు 9.6% ఉన్నారు. మరి యాదవులు 6% పైనే ఉన్నారు. షేకులు 5.72% ఉన్నారు. ఎన్నో కులాలకు చెందిన వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీలో ఎంటర్ కాల. వడ్డెర సామాజిక వర్గం కానీ, మంగళ సామాజిక వర్గం కానీ, కుమ్మరి సామాజిక వర్గం కానీ, ఎన్నో కులాల వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీ ముఖమే చూడాల. ఈ ప్రజాస్వామ్యం 2 కులాల మధ్యనే నలుగుతుంది కాబట్టి ఈ రోజున కేసులు ఇట్లా ఉన్నాయి. లేకపోతే అసలు పోలీసు సీఎం పరిధిలో సీఎం ఒక మాట చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని మాట చెప్తే డీజీపీ యథావిధిగా తన పని తను చేసుకోవాలి. దానికోసం ఎవరు కూడా పర్యవేక్షించాల్సిన పనిలే. పోలీసులు అత్యంత సమర్థులు. చాలా యూపీఎస్సీలో పాస్ అయ్యి ఎగ్జామ్ మెరిటోరియస్ పీపులే వస్తున్నారు. అట్లానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా రూపాయి లంచం లేకుండా కానిస్టేబుల్ నియమించే వ్యవస్థ మంది, రూపాయి లంచం లేకుండా సబ్ ఇన్స్పెక్టర్లు నియమించే వ్యవస్థ మనది, రూపాయి లంచం లేకుండా ఐపీఎస్ ఆఫీసర్లు నియమించే సంస్థ ఇది.
అయితే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం డిఎస్పీల రిక్రూట్మెంట్ లో, డిప్యూటీ కలెక్టర్స్ రిక్రూట్మెంట్ లో అవినీతికి పాల్పడింది. ఒక సామాజిక వర్గానికే అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చింది. ఆ ఒక్కడి తప్పిస్తే, ఆ బ్లాక్, ఆ మచ్చ తప్పిస్తే రిక్రూట్మెంట్ లో బెస్ట్ పోలీసు మనం నియమించుకున్నాక మరి వరస్ట్ పోలీసింగ్ ఎందుకు జరుగుతుందంటే, అంటే వరస్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి వరస్ట్ పోలీసింగ్ జరుగుతుంది. సీఎంలు మంచిగా ఉన్న కాలంలో, మేము పనిచేసిన కాలంలో మరి మేము బాగానే చేసాం. చక్రపాణి గారి హయాంలో కానీ మా హయాంలో కానీ రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేసాం. 90% కరెక్ట్ గా చేయగలిగాం. మరి ఈ రోజున ఎందుకు పోలీసులు చేయలేకపోతున్నారంటే, ఎవరైతే సంపదని దోచుకుంటున్నారో వాళ్ళే అధికారం అనుభవిస్తున్నారు కాబట్టి పై మెరుగులతో, అన్ని పై మెరుగులతో నిజానని, 5 స్టార్ పోలీసింగ్, P4లని, అమరావతి అని ఏదేదో చెప్పి ఒక 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతారంటే ఎందుకండి చెప్పండి. 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారు ఎందుకు చెప్పండి. అమరావతికి అక్కడ ఉన్న 10 లక్షల పాపులేషన్, ఇదంతా ఎందుకు? అసలు ఎటువైపు ఈ రాష్ట్రం పోతుంది? ఈ కేసులు, ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రజల దృష్టిని మళ్లించి వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈ కేసుల్లో అసలైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరని మీరేం చెప్తారు? మీరు మీ అనాలిసిస్ లో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరై ఉంటారు? చెప్పాల్సిన అవసరం ఉందా? నాకు అర్థం కాదు. చెప్పండి, మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉందా? అంటే అంత అమాయకంగా ఉన్నారండి ప్రజలు? నాకు అర్థం కాదు. తెలుసు కదా. మరి ఏంటి నేను డిక్లేర్ చేస్తే దానికి ఏమన్నా ఒక ప్రత్యేక ప్రాతిపదికన ఏర్పరిచి ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇంకొక విషయం పూర్ణచంద్ర గారు, ఇప్పుడు 24 గంటలు అరెస్ట్ చేస్తామంటే నేను పేరు చెప్తాను. చెప్పండి, రెడీయా? గవర్నమెంట్ రెడీయా అని చెప్పండి. చర్య తీసుకుంటారా? గట్టి హామీ ఇస్తారా? ఎస్ మేము చేస్తాం, ఢిల్లీ వైపు చూడకుండా మేము అదుపులోకి తీసుకుంటాం అని చెప్పగలదా ఈ గవర్నమెంట్? ఢిల్లీ శాంక్షన్ లేకుండా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పగలదా ఈ గవర్నమెంట్? అని చెప్పండి. అంతిమంగా నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి? అమరావతిలో తీసుకుంటారా, ఢిల్లీలో తీసుకుంటారా? నాకు చెప్పండి. ఢిల్లీలోనేనా? అదే చెప్తున్నా, క్లారిటీ ఉందా దానిలో? పవన్ కళ్యాణ్ ఏమైనా పాత్ర పోషించగలడా ఇందులో? మరి ఢిల్లీ అంటే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మంచి పట్టుంది కదా, పోషించగలడా? చెప్పండి. అందువల్ల అందరికీ తెలిసినవే ఈ రోజున ఏంటంటే, ఈ కేసులు మించి ఆలోచన, కేసులను మించి కేసుల గురించే కాకుండా కాసుల గురించి రాజకీయ వ్యాపారం చేసినటువంటి ఈ పార్టీలు ఏవైతే 2 పార్టీలు, 2 సామాజిక వర్గాల చేతుల్లో ఉన్న పార్టీలు, దానికి అనుబంధంగా ఉన్న పార్టీలని మనం నిరసించకపోతే, తప్పు పట్టకపోతే, ఏదో ఈ రోజున ఒకటి అరెస్ట్ అయిపోతే అబ్బా అయిపోయింది అనుకునేది కాదు. అవినీతి అంతం కాల, ప్రత్యర్థిని లోపలేశారు అంతే. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఏం చేయకుండా పోవట్లే. ఈ రోజున భయంకరమైన అవినీతికి పాల్పడుతున్నారు. ఈ రోజున ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్, ఒక ఎంఆర్ఓ పోస్టింగ్ ఇప్పుడున్న ఎమ్మెల్యేల చేతిలో ఉంటుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కి ఏదో కొంత ఖచ్చితంగా ఒక లెటర్ ఇవ్వాలి. ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే సిఐకి, ఎస్ఐలకి వారికి పోస్టింగ్లు. సో దానికి వారి ఎమ్మెల్యేలకి వారు కొంత ముడుపులు చెల్లించాలి అనేది ఈ రోజు అందరికీ కూడా, ప్రజలకు కూడా తెలిసిపోయింది బహిరంగంగా పూర్ణచంద్ర గారు. సో అందువల్ల నేను అందుకే అన్నా, దోచుకునే వాళ్ళ మధ్య, దోచుకునే వాళ్ళ వర్గాల మధ్య జరుగుతున్న దాన్ని మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇద్దరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, కాబట్టి మనదైన రీతిలో ప్రజలను చైతన్యపరిచింది. ఇవన్నీ చిన్న డీటెయిల్స్ అండి. ఎవరు ఎంత చేశారు, పేరేంటి, అతను ఏం చేశాడు అనేది ఏంటంటే ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్. అది స్పెసిఫిక్ గా మనం బాగుంది అది, కానీ ఓవరాల్ గా మనం రాజకీయంగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.